నచ్చిన కాలేజీలో సీట్ రాకపోతే వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలా, లేకపోతే బ్రాంచ్ ఏదైనా పర్లేదు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ చాలామంది ఏం చేస్తారంటే నచ్చిన కాలేజీ అనుకున్న సీట్ రాకపోతే, అనుకున్న బ్రాంచ్ రాకపోతే ఏదైనా పర్లేదు అదే కాలేజ్ అయితే బాగుంటుంది అని చెప్పి బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్టేనా కాదా, మనం ఏ విధంగా ఆలోచించాలి, నచ్చిన కాలేజీ నచ్చిన బ్రాంచ్ రాకపోతే ఏం చేయాలి, ఎలా మనం డెసిషన్ తీసుకోవాలి అనే దాని మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చిన కాలేజ్ కంటే కూడా బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామనేది చాలా ఇంపార్టెంట్. నచ్చిన కాలేజ్ కోసం మనకి కావాల్సిన బ్రాంచ్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టాప్ ఐఐటి కాలేజెస్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లో 50% మెంబర్స్ కూడా జాబ్ రాలేదు. ఒకప్పుడు 100% ఒక్కొక్కరు 3-4 జాబులు వచ్చాయి ఐఐటి క్యాంపస్లో. అంటే ఐఐటి క్యాంపస్లో యూపీఎస్సీ సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్లు కూడా చాలా మంది అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది మారింది, కాంపిటీషన్ పెరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నచ్చిన కాలేజ్ కంటే కూడా మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా విషయాల్లో బ్రాంచ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది జాబ్ తెచ్చుకునేటప్పుడు. అండ్ మేబీ అయ్యి ఉండొచ్చు, అంటే ఈ బీటెక్ అనేది జస్ట్ ఒక ఎంట్రీ మాత్రమే, మన స్కిల్లే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హోల్ మ్యాటర్స్. ఏ బ్రాంచ్ అయితే ఏంది, మంచి కాలేజ్ అయితే ప్లేస్మెంట్స్ వస్తాయి కదా అనుకోవచ్చు, బట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అలా ఆలోచించొద్దు. నచ్చిన కాలేజ్ కంటే కూడా నచ్చిన బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాంచ్తోనే చాలా వరకు మనకి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎడిషనల్ వెయిటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు సిఎస్సి అయిపోయిన పర్సన్, మెకానికల్ అయిపోయిన పర్సన్, సివిల్ అయిపోయిన పర్సన్కి, అంటే మెకానికల్ పర్సన్కి సిఎస్సి పర్సన్కి ఒక జాబ్కి వెళ్ళి కొంచెం ఈక్వలెంట్గా ఇద్దరు స్కిల్ అదే ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సి పర్సన్కి ఇస్తారు. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అలాంటిది.